హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాహెల్ లోకేష్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం వడియాలన్నమాట. ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. చేసుకునే ముందు మన హెయిర్ని నీట్గా టై చేసుకోవాలి. హెయిర్స్ పడితే బాగుండదు అనమాట. దీని ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇది బియ్యం వడియాలకి మనం చేసుకున్న ప్రిపరేషన్ అనమాట. బియ్యం పిండి, వాము, ఇంకా వాటర్, సాల్ట్ వేసుకొని చేసుకుంటాం అనమాట. దీనికి మెజర్మెంట్స్ కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను కరెక్ట్ మెజర్మెంట్స్ అమ్మని చెప్తాను. దానికి కావాల్సిన ముందు మనం ఒక ఓల్డ్ శారీని ఇలా పరుచుకోవాలన్నమాట. ఇవి ముందు రోజు చేసినవి అనమాట. ఇలా ఓల్డ్ శారీని నీట్గా పరుచుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని ఒక వేస్ట్ ఆయిల్ ప్యాకెట్లో ఫిల్ చేసుకోవాలి. ఒక సైడ్కి చిన్న హోల్ చేసుకుంటే మనం ఆ హోల్లోకి వేసుకున్నప్పుడు పిండి దాంట్లోకి వేసుకొని మనం దాన్ని ట్విస్ట్ చేసినట్లయితే కనుక మనకు నచ్చిన షేప్ వేసుకోవచ్చు అనమాట. దానికంటే ముందు మనం అట్లా కొంచెం పిండిని ఒక ప్లేట్లో పెట్టేస్తే ఆరిపోతుంది అనమాట. ఇలా నేను ఆ ప్యాకెట్లోకి వేసుకొని ట్విస్ట్ చేసుకొని నాకు నచ్చిన షేప్ నేను వేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ వేస్తున్నది సర్కిల్ షేప్ అనమాట. మీకు నచ్చిన షేప్ వేసుకోవచ్చు. అప్పడాలైనా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసుకునే వాళ్ళం. సమ్మర్ హాలిడేస్ వస్తే మా పెద్దమ్మ, మా అమ్మ చేసేవాళ్ళు. ఇప్పుడు మా పెద్దమ్మ ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు నిజంగానే గుర్తొస్తుంది అనమాట. ప్రతి సమ్మర్లో వాళ్ళు పొద్దున్నే లేచి ఇవి చేసేవాళ్ళు. మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం అనమాట. బాగుంటుండే. ఇప్పుడు మిస్ అయిపోతున్నాం ఆమెని. ఇలా మీకు నచ్చిన షేపు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చేస్తున్నప్పుడు మనకు ఒక యాక్టివిటీ లాగా కూడా అనిపిస్తుంటుంది, బాగుంటుంది. ఎవరైనా టైం ఉన్న వాళ్ళు చేసుకోండి. ఇట్లా మీకు నచ్చిన షేపు ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం మామూలు ఇంటి వరకు అయితే మేము అది వడియాలు ఒత్తేది ఉంటుంది అనమాట. దాంతో ఒత్తేస్తుంటుంది. ఇప్పుడు మాత్రం ఈ ప్యాకెట్తో చేస్తున్నది కొంచెం ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. తర్వాత చేస్తూ ఉంటే నీట్గా సర్కిల్ బాగా వస్తుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేస్తాం. మేము ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి 10.5 బియ్యంది చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీకు మెజర్మెంట్స్ కావాలంటే కూడా నాకు కామెంట్స్ చేయండి. నేను వీడియో మీకు సపరేట్గా చేసి పెడతాను. మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలంత ప్రాసెస్ అంతా. ఇలా పిండి ఉన్నంత వరకు అంతా వేసేయండి అనమాట. మధ్యలో మా అమ్మ వస్తుంది, చూస్తుంది ఎట్లా వేస్తున్నానా అని. కింద వంట చేయడానికి వెళ్ళింది. ఆ లోపు నేను వేసేస్తాను. మళ్ళీ ఎండ ఎక్కువ అయితే వేయలేము కదా అని చెప్పేసి నేను వేస్తున్నాను అనమాట. మధ్యలో వచ్చి నాకు అమ్మ హెల్ప్ చేసింది. నేను అప్పుడు పిండి ఫిల్ చేసి ఇచ్చేదాన్ని. ఆ గ్యాప్లో అమ్మ వేస్తుండే అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఎండలకాలం చేసుకుంటే తొందరగా హీట్ అయిపోయి బాగా వచ్చేస్తాయి. లేదా వర్షాకాలంలో చేసుకోవడానికి కాదు కదా, ఎక్కువ టైం పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. సో ఎండలకాలం బాగుంటుంది అనమాట సమ్మర్లో చేసుకోవడానికి. పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు కూడా నేర్పిండి. ఇది యాక్టివిటీ లాగా బాగుంటుంది వాళ్ళకు కూడా. మనం ఎర్లీగా మార్నింగ్ తొందరగా ఈ పిండి ప్రిపేర్ చేసుకుంటే ఎర్లీగా అయిపోవచ్చు అనమాట. లేకుంటే ఎండ వచ్చేటప్పటికి వేయలేమన్నమాట. కొంచెం హీట్ ఉంటుంది కదా. ఆ లోపు 9 లోపు అయిపోట్టుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా ఎండిపోతుంది. మళ్ళీ దాన్ని బ్యాక్ సైడ్ వేసేసి కొంచెం వాటర్ చిలకరిస్తే నీట్గా షేప్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ సెకండ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టడానికి ప్రాసెస్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా చేసేసుకోవాలి రౌండ్గా. అమ్మ వచ్చి హెల్ప్ చేస్తున్నాను కదా, ఇక్కడ వచ్చి చేసేస్తున్నా. ఆల్మోస్ట్ నేను 10.5కి నాకు 1 శారీకి అవుతుంది అనమాట. ఇంతేనండి ప్రాసెస్ అయితే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్